సుబ్బాయమ్మ, నా హోటల్ మూసేసి ఉంది కదా అని నువ్వు నీ పెసరట్లు రేట్లు పెంచేసి మా ప్యాసింజర్లు నీకేసి తిప్పేసావంటగా. నేను వచ్చేసాగా. మళ్ళీ నా చేతి ముద్ద ఒకటి తిన్నారంటే మొత్తం అందరూ మా హోటల్ ముందే క్యూ పెడతారు. ఏం పోయిందమ్మా, నీ ముక్కుడు ఆ చిట్టమ్మను వదిలేసి కుదురుగా కొంపలో ఉంటున్నాడా లేదా? లేదా పోన్లే. రామయ్య, మీ అమ్మాయి ప్రసవించిందా? ఇంకా ప్రసవించలేదమ్మా. ప్రసవించలేదా? ఏ అబ్బా, ఏమిటమ్మా ఊళ్ళోకి వచ్చావో లేదో అప్పుడే మైకులా నోరేస్తున్నా అరవటం దేనికి? అసలు నీతో రావడానికి నాకు సిగ్గేస్తుంది. సిగ్గేంటే సిగ్గు, ఇది వ్యాపార రహస్యమే. పెసరట్లు పార్వతమ్మ ఊర్లోకి వచ్చిందని 10 మందికి తెలిస్తేనే కదా ఖాతాదారులు రావడం మొదలెడతారు. దానికోసమని మెళ్ళో ఒక డప్పు వేసుకొని డమ్ డమ్ అని కొట్టి ఏమన్నా సాటింపు వేయగలవా మనం? ఏదో మంచి చెడు అడిగినట్టు ఉంటుంది, మనపై మనకు జరుగుద్ది. నీకెందుకు గమ్మునుండు. పద. ఏమిటమ్మా మాట పడిపోయింది? వాళ్ళను కూడా పలకరించపోయా? ఏ నీకు తాళి కట్టిన వాడే గౌరవం తగ్గిపోతుందనా? చూడు, కొంచెం కూడా సిగ్గులేని జన్మలు. నోర్మయ్యే, ఎంతైనా నీ కన్న తండ్రి. ఆమె ఒప్పుకునే కదా ఆయనతో కాపురం చేస్తోంది. అబ్బో, మొగుని మాత్రం మాటంటే ఊరుకోవే. ఏం చేయమంటావే? అదంతా నా తలరాత.